ఇప్పటి వరకు ఓటింగు ప్లస్ లైవ్‌లో ఎలా ఉంది అని చెప్తే, లైవ్‌లో కొంత అంటే ఇగ 5 మెంబర్స్ ఉన్నప్పుడు పెద్ద ఆర్గ్యుమెంట్స్ ఇట్లాంటివి ఉండవు. కాకపోతే బిగ్ బాస్ ప్లాన్ చేసింది ఏందంటే, ఈ 14 వారాల్లో జరిగినటువంటి మెమరీ పరంగా జరిగినటువంటి టాస్కుల్ని వాళ్ళకి మరొకసారి రిపీట్ చేస్తూ డైలీ 3 టాస్కులైతే పెడతా అని డిసైడ్ అయ్యారు వాళ్ళు. ఈరోజు 3 టాస్కులు జరుగుతాయి. లైవ్‌లో ఆల్రెడీ ఒక టాస్క్ అయిపోయింది. ఈ టాస్క్‌లో ఇమాన్యుయల్ అండ్ డేమాన్ పవన్ వీళ్ళు విన్ అయితారు. అండ్ కళ్యాణ్ అండ్ సంజన సారీ కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళిద్దరూ ఉన్నటువంటిది. అది ఆల్రెడీ వీళ్ళిద్దరు ఆడినటువంటి టాస్క్ ఇంతకుముందు. తనుజ కెప్టెన్ అయినటువంటి టాస్క్ ఉంది కదా! ఇంతకుముందు ఆ రాణి కావడానికి ముందు కళ్యాణ్ రాజుగా ఉండి ఓడిపోయి కళ్యాణ్ మన ఏది ఆహ్, ఆహ్, కమాండర్ అవుతాడు. తనుజ కమాండర్‌గా ఉండి రాణి అవుతది. రాణి అయిన తర్వాత ఉన్నటువంటి ఇద్దరు రాణులు అండ్ రాజు వాళ్ళ ముగ్గురు గూడా కెప్టెన్ కోసం పోటీ పడతారు కదా! ఆ టాస్క్ అన్నమాట. మనం ఆల్రెడీ ప్రోమోలో చూస్తాం. ఇదంతా నేను మర్చిపోయా. ఆల్రెడీ ప్రోమోలో చూసారు కదా మీరు. అదనమాట. ఆ టాస్కు ఆ రోజు నిజంగా కళ్యాణ్ పెట్టలేకపోయిండు. కళ్యాణ్ ఏంట్రా కళ్యాణ్ ఇంత ఎలా మిస్ అయిపోయాడు? తనుజ భలే ఫాస్ట్‌గా చేసింది అనేసి అనుకున్నాం. కాకపోతే నిజంగా అది ప్యూర్ లక్ అయి ఉండొచ్చు ఆ రోజు. అంటే మేబీ ఇవాళ చూస్తే అనిపించింది. ఈరోజు ఎంతసేపు తణుకులాడిరంటే వాళ్ళు ఇటు తనుజ, కళ్యాణ్ గావచ్చు, అటు ఇమాన్యుయల్, డెమన్ గావచ్చు. చాలా టైం పట్టింది. లైవ్‌లోనే చాలా సేపు ఇచ్చిర్రు. మేబీ ఇగ వేరే కంటెంట్ ఏముండదు కాబట్టి ఉండొచ్చు గూడా అలా గూడా అయ్యుండొచ్చు. కానీ చాలా సేపు. ఎందుకంటే 5 రోజు వాళ్ళు కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని పెడుతూ ఉండాలె. ఇద్దరు చాలా అంటే చాలా తిప్పలు పడరు. ఎటు తిప్పినా ఒక్క డైస్ మనం అటు ఇటు చేంజ్ చేసినా మొత్తం రోడే మారిపోతుంది. అంటే అట్లా ఆ రకంగా జరిగింది. ఫైనల్‌గా ఈ టాస్క్‌ని ఇమాన్యుయల్, డేమన్ పవన్ గెలుచుకొని వాళ్ళకి 2 స్టార్స్ వస్తాయి. ఆ 2 స్టార్స్‌లో చెరొక స్టార్ పెడతారు. ఆ రకంగా 3 టాస్కులు జరుగుతాయి ఈరోజు. 3 టాస్కుల్లో ఎవరికి ఎక్కువ స్టార్స్ వస్తే ఉన్నటువంటి 5గురిలో ఎవరికి ఎక్కువ స్టార్స్ వస్తే ఆ రోజు వాళ్ళు ప్లేయర్ ఆఫ్ ద డే అవుతారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఏవి వస్తుందనైతే అనుకుంటున్నాం. ఆ రకంగా ప్లేయర్ ఆఫ్ ద డే అవుతారు. ప్లేయర్ ఆఫ్ ద డే అయ్యారు కాబట్టి వాళ్ళ ఏవీనే వస్తుందని నేను అనుకుంటున్నా. అంటే ఎవరు ఆహ్, బాగా ఆ రోజు టాస్క్‌లు ఆడతారో వాళ్ళకి త్వరగా ఏవీ పడే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నా. ఇవాళ ఆల్మోస్ట్ డేమాన్ పవన్ 3 స్టార్లు గెలుచుకుంటారంట. ఆ పరంగా డేమాన్ ఏవి వచ్చేలా ఉంది. ఎక్కువ ఛాన్సెస్ అయితే డేమాన్ ఏవి వస్తుంది ఈరోజు. ఇది క్లారిటీ. డేమాన్‌కి కొంచెం బూస్టింగ్ అనే అనుకోవాలి. కొంచెం అంటే ఆహ్, ఫిఫ్త్, ఫోర్త్, థర్డ్ ఇలా. ఈ రకంగా థర్డ్ ప్లేస్ వరకు ఎగపాకే అవకాశం అయితే డేవాన్‌కి చాలా చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆ రకంగా ఈరోజు జరిగిన టాస్కు ఇది. లైవ్‌లో ఇగ వాళ్ళు ఫన్నీగా అసలు బిగ్ బాస్ హౌస్‌కొచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉందాం అనుకున్నావు? ఎలా సర్వైవ్ అవ్వాలనుకుంటున్నావు? అంటే ఇట్లాంటియి గూడా బిగ్ బాస్ ఇచ్చి చెప్పుకోండి ఒకళ్ళనొకళ్ళు అనే విధంగా వాళ్ళ ఐదుగురు పెట్టడం జరిగింది. అలా దాని మధ్య వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. ఇటు తనుజ వచ్చేసి నేను హౌస్‌లోకొచ్చిన తర్వాత అసలు ఉండగలనో లేనో అనుకున్నా. 2, 3 వారాలకు మించి ఉండలేనేమో. ఇంట్లో వాళ్ళు గూడా అదే అన్నారు. యాక్చువల్లీ ఇంటికాంచి వచ్చేటప్పుడు నేను ఇంట్లో తప్పితే ఇగ ఎక్కువగా బయట మనుషులతో ఇంటరాక్షన్ అంత పెద్దగా ఉండదు అనే విధంగా అయితే తను చెప్తుంది. ఇటు కళ్యాణ్ చూస్తే కళ్యాణ్ నేనిట్లా వచ్చిన తర్వాత నేనసలు ఎలానో అంటే ఎక్కువగా ఎవరితోటైనా ఏదైనా ఆర్గ్యుమెంట్ అయిందనుకోండి మెయిన్‌గా ఏదైనా ఆర్గ్యుమెంట్ అయింది. ఒక పర్సన్‌తో ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత బయటైతే ఇంగసలు ఆ పర్సన్ నాకు కరెక్ట్ కాదనుకుంటే ఆ పర్సన్ జోలికి వెళ్ళేది కాదంట కళ్యాణ్. ఇక నేను ఖతం గివ్ అప్. ఇగ అంటే ఆ పర్సన్ తోటి నేను మాట్లాడను. ఇంగ అతనితో గొడవ పడను ఏమి లేదు. ఆ పర్సన్ తోటి కంప్లీట్‌గా నేను కట్ ఆఫ్ అనమాట ఇగ. కంప్లీట్‌గా ఆ పర్సన్‌కి నాకు సంబంధం లేదనే విధంగా అంత దూరంగా ఎళ్ళిపోయేవాడంట. కానీ హౌస్‌లోకొచ్చిన తర్వాత ఏమైందంటే, అలా జరిగినా సరే ఒకవేళ ఎవరితోటి మనకు నచ్చలేదు అని అలా ఉన్న సందర్భంలో గూడా ఇక హౌస్ నుంచి ఎటు ఎళ్ళిపోవడానికి లేదు. మళ్ళీ మార్నింగ్ లేసి ఒకళ్ళ మొఖం ఒకళ్ళం చూసుకోవాలి. టాస్క్‌లో కొన్ని బిగ్ బాస్ ఏం చేస్తాడు, ఎవరికిద్దరికైతే గొడవ జరుగుతది అంతకుముందు, ఆ ఇద్దరిని కలిపి ఒకే టాస్క్‌లో పడేస్తాడు. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలిసిపోయి ప్లాన్ చేసుకొని గేమ్ ఆడుతూ ముందుకు వెళ్ళాలి. ఇలా ఉన్నది కాబట్టి నేను నాలో ఆ మార్పు వచ్చిందనేది చెప్పుకోవడం జరుగుతుందనమాట. బయట అయితే ఇక వదిలేసేవాడిని, మాట్లాడేవాడిని కాదు. ఇక్కడికొచ్చిన తర్వాత అదొకటి నాకు నేను చేంజ్ చేసుకున్నా అది. అంటే కట్ చేసుకొని దూరం వెళ్ళడం కాదు. మళ్ళీ ఏంటి అనేది అవన్నీ తెలుసుకొని కూడా ముందుకు వెళ్ళాలి అనే విధంగా నాకు అర్థమైందని తను కళ్యాణ్ చెప్తాడు. ఇమాన్యుయల్ కూడా చెప్పేదేంటంటే, నేను ఎంటర్‌టైన్‌మెంట్ ఇంత ఇస్తున్నా గదా! అంటే 4 సంవత్సరాలు
ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా చాలా కష్టపడ్డాను నేను ఎంటర్‌టైన్‌మెంట్. ఏదో ఒక షో, ఏదో ఒకటి ఉంటుండేది. గెస్ట్‌గా వెళ్ళేది. ఇలా ఉండేది నాది. ఇక్కడికొచ్చిన తర్వాత నేను ఎలా సర్వైవ్ అయితానో ఏమో అనుకున్నా. వచ్చిన ఫస్ట్ వీక్‌లోనే హరీష్ గారితోటి నాకు జరిగినటువంటి ఆ గొడవ వల్ల ఒక్కసారిగా కంగుతిన్నా. ఏంట్రా 4 సంవత్సరాల నుంచి నేను కట్టుకున్న మేడ ఒక్కసారిగా కుప్పకూలిపోయిందే అని ఒక దిగ్భ్రాంతికి లోనైపోయినా. ఎలా ఎంటర్‌టైన్ చేయాలో ఏమో అని అనుకుంటున్న సందర్భంలో నాకు సంజన గారు మమ్మీ నాకు పరిచయం అయింది. దాని తర్వాతకి మమ్మ పరిచయమైంది. దాని తర్వాతకి నా ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఆమె పుషప్ ఇస్తూ, ఆమె మీద ఏమైనా జోకులేసినా నవ్వడం, నేను నవ్వడం. ఆ రకంగా ఆమె నాకు చాలా వెన్నుదన్నుగా నిలబడ్డది. నేను సర్వైవ్ అవ్వడానికి ఒక రకంగా ఆమెనే అంటే హరీష్ గారితోటి వచ్చినటువంటి ఆ స్ట్రాంగు ఎఫెక్ట్ తర్వాత నేను సంజన గారి వల్ల సర్వైవ్ అయినా. దాని తర్వాతకి స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళినా. అది కాకుండా ఫస్ట్ కొన్ని వారాలు తనుజకి నాకు బాగా ఉండే. మంచిగా ఎంటర్‌టైన్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. దాని తర్వాతకి మళ్ళీ దూరం అయిపోయింది. అట్లా తను మెయిన్‌గా నేను హరీష్ గారి ఎఫెక్ట్ తర్వాత మళ్ళీ రికవర్ అయ్యి ముందుకు వెళ్ళానంటే సంజన గారే దానికి కారణం అనే విధంగా అయితే తను చెప్పుకుంటాడు. అటు చూస్తే డేమన్ పవన్. డేమన్ పవను మెయిన్‌గా నేను ఒక కామనర్‌గా వచ్చా. అంటే తను చెప్పిందేంటంటే ఫైనాన్షియల్‌గా కూడా చాలా ఇబ్బంది పడ్డా నేను సర్వైవ్ అవ్వడానికి. అంటే ఈ స్పోర్ట్స్ అటు అథ్లెట్‌గా ఉన్నప్పుడు ఈ రకంగా నేను ఫుడ్ తినేవాడిని. దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్‌కొచ్చిన తర్వాత నా ఫుడ్‌లో కూడా అయన్నీ చేంజెస్ వచ్చేసినాయి. అంటే ఫైనాన్షియల్‌గా కొంచెం ఇబ్బంది అయితుండేది. యాక్టర్ అవ్వాలనేది కోరిక ఉండేది. చేయాలి, అది చేయాలి, షార్ట్ ఫిల్మ్స్ అని, యూట్యూబ్ అని, కొన్ని కొన్ని మూవీస్ అట్లా వాటిలలో కూడా వెబ్ సీరీస్‌లలో కూడా అవకాశాలొచ్చేది. ఆ అవకాశం చేతికి అందుతుంది అని అనుకున్న సిట్యుయేషన్‌లో అది చేజారిపోయేది. వేరే వాళ్ళకొచ్చేది. అంటే వెబ్ సీరీసు, సీరియల్లు, సినిమాలు ఇక్కడ ఏది చేయాలన్నా కూడా చాలా అంటే చాలా కాంపిటీషన్ ఉంది. అంటే నేను అంత ఈజీగా వస్తదేమో అనుకున్నా. చాలా కాంపిటీషన్ ఎదుర్కొన్నా. అంటే మనకి వచ్చింది ఒక అవకాశం. ఈ రోల్‌కి నువ్వే అని చెప్పినటువంటి సిట్యుయేషన్‌లో కూడా అబ్బా! అయిపోయిందిరా ఇగ. నేను దీంట్లో మంచి రోల్ చేస్తున్నా అనుకున్న సందర్భంలో చివరికొచ్చేసరికల్లా మనల్ని తీసేసి వేరే వాళ్ళని పెట్టుకునేది. అట్లా అంత కాంపిటీషన్ ఉంటది ఇక్కడ అనే విధంగా చెప్పినప్పుడు కళ్యాణ్ కూడా ఒక్కసారిగా అంటే తను కూడా టెన్షన్ అవ్వపడదనమాట. కళ్యాణ్‌లో మీరు కరెక్ట్ అంటే వాళ్ళు మనకు చూపిస్తారు. ఎవరికి ఇటువైపు ఇంట్రెస్ట్ ఉంది, ఎవరు వస్తుర్రు అంటే కళ్యాణ్ కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. కళ్యాణ్ చెప్పేదేంటి ఇంకా నాకు 8 ఇయర్స్ అప్పటినుంచే నాకు తెలీదు ఎలా ఎళ్ళాలనో గానీ నేను టాలీవుడ్‌కెళ్ళాలి, యాక్టర్ గావాలని నాకదొక కోరిక ఉండేది. అసలు టాలీవుడ్‌కి ఎలా వెళ్తావురా? ఏంట్రా? ఇదంతా నాకేం తెలియదు గానీ నాకొక కోరిక ఉండేది అనే విధంగా కళ్యాణ్ గూడా చెప్తాడనమాట. ఇప్పుడు 'డేమండ్' మాట్లాడేటప్పుడు ఇంత టఫ్ ఉంటది, ఇంత కాంపిటీషన్ ఉంటదని చెప్పినప్పుడు కెమెరా ఫోకస్ కళ్యాణ్ మీదకి వెళ్ళినప్పుడు కళ్యాణ్ కొంచెం టెన్షన్ అది తెలుస్తుంది. అబ్బా! ఇంత టఫ్ ఉంటదారా? ఇంత కాంపిటీషన్ ఉంటదా అక్కడ గూడా? వచ్చిన అవకాశాలు గూడా రాకుండా మనకు చేజారిపోతాయా? అనేది ఉంటది. జనరల్‌గా ఇది మాట్లాడప్పుడు వాస్తవంగా అక్కడ అలానే ఉంటది. సిట్యుయేషన్ అలానే ఉంటది. అన్నీ కుదురుతాయి. ఎన్నో రికమెండేషన్స్ ఉంటాయి. అసిస్టెంట్ డైరెక్టర్లు, కెమెరామెన్‌లు, ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఎన్నో రకాలుగా డాన్స్ మాస్టర్ అన్ని రకాలుగా అంటే వాళ్ళు గూడా ఎప్పటినుంచో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎప్పటినుంచో స్ట్రగుల్ చేస్తూ ఉంటారు. వాళ్ళని అరే! నాకు సంబంధించిన మనిషి గదా! వాడు నేను ఒకేసారి వచ్చినాం. ఒక కెమెరామెన్ ఉండొచ్చు. కెమెరామెన్ రూమ్‌లో ఇంకొక వేరే పర్సన్ ఉండొచ్చు. వాళ్ళొచ్చిన టైంలో ఇద్దరు ఒకటే ఈక్వల్. కానీ తర్వాతకి కొన్ని కొన్ని కారణాల వల్ల కొంతమందికి అవకాశాలు దొరుకుతాయి. వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. దాని తర్వాతకి వాళ్ళ రూమ్‌మేట్స్‌తో ఉన్న వాళ్ళని అట్లాంటి వాళ్ళకి కొంత పుషప్ ఇయ్యాలిరా. వాడు నాతో పాటు వచ్చి చాలా కష్టాలు పడ్డాడురా. వాడికివ్వాలి. అంటే ఇలా ఇస్తారు. ఎవరినో ఒకరిని తొక్కి ముందుకు పోతుర్రని కాదు. అలా ఉంటది. అక్కడ సిట్యుయేషన్ అలానే ఉంటది. అక్కడ అంటే నేను గూడా కొన్ని రోజులు అక్కడికి వెళ్ళే వచ్చిన. అది నాకు కొంత తెలుసు. ఆడ ఏం జరుగుతది ఏంటిదనేది క్లియర్‌గా నాకు గూడా తెలుసు కాబట్టి చెప్తున్నాననమాట. అలా ఉంటది. వాళ్ళేం చేస్తారంటే రిక్వెస్ట్ చేసుకొని ఏదో ఒకటి సార్ వాడు నాతో పాటు వచ్చిండు సార్. ఒకటే రూమ్‌లో ఉండేవాళ్ళం. ఇలా వాడు బాగా చేసేది, బాగా చాలా కష్టపడాడు సార్ అది ఇది. ఇట్లా ఏదో కొన్ని రకాలుగా అరేయ్! చెయ్యిరా చెయ్యి ఇట్లా చేయరా. మంచిగా ఏదైనా అంటే ముందుగానే ఏదైనా యాక్టింగ్ అనుకో, యాక్టింగ్ సంబంధించి ఏదైనా నువ్వు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కి పోతున్నావు అనుకో. అంటే అలా అవకాశం నీకు రావాలనుకో. అరే! డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ఏం జరుగుతాయి? ఆల్‌మోస్ట్ ఒకటే రూమ్‌లో ఉన్నారు అంటే వాళ్ళకి అవగాహన ఖచ్చితంగా ఉంటది. ఆడ మొత్తం సినిమా. ఇదే ప్రపంచం కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటది. ఒకటే రూమ్‌లో ఉండి ఒకనికి అవకాశం దొరికి ఇంకొకనికి అవకాశం రాకపోయినా అప్పుడప్పుడు ఇద్దరు కలిసి ఒకటే లొకేషన్‌కెళ్తుంటారు, చూస్తుంటారు. ఇదంతా కామన్‌గా జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఆ అవగాహన ఉంటది ఖచ్చితంగా. కొన్ని కొన్ని సార్లు అవకాశాలు రాకపోవచ్చు. అలా ఉండి అలా రికమెండ్ చేసి తీసుకొచ్చి నా ఫ్రెండ్ సార్ అది అన్న వాళ్ళలో గూడా కొన్ని కొన్ని సార్లు అవకాశాలు పోతుంటాయి వాళ్ళకి గూడా. ఫ్రెషర్‌గా కొత్తగా మనకెవ్వరు తెలియకుండా వచ్చినప్పుడు గూడా కొంతకాలం ఖచ్చితంగా స్ట్రగుల్ పీరియడ్ అనేది 100% ఉంటది ఆడ. ఎందుకంటే మనం వెళ్ళగానే ఎవరు తీసుకోరు. మనలాంటోళ్ళు వందల మంది ఆడ స్ట్రగుల్ అయితూనే ఉంటారు.
కొన్ని సంవత్సరాల పాటు స్ట్రగుల్ అవుతూ ఎంతో అదృష్టం, ఎంతో లక్కీ ఉంటే గానీ ఎవరికో ఫ్రెషర్‌గా వెళ్ళిన తర్వాత చాలా తక్కువ పీరియడ్‌లో అవకాశం దొరికే ఛాన్సెస్ ఉంటాయి. అలా ఉంటదనమాట. అంటే ఇవన్నీ ఉద్దేశించి 'డేమాన్ పవన్' ఎన్ని ఎదుర్కొన్నా అంటే నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు అసలు నా ఫుడ్ డైట్ చెప్తే మనకే గింగిరాలు తిరుగుతాయి. బ్రేక్‌ఫాస్ట్ ఇంత తినేవారంటే తనుజ అంటది. "అమ్మ ఒక్క బ్రేక్‌ఫాస్ట్‌కి అంత తింటావారా నువ్వు" అనేసి. అట్లా అనమాట. నేను ఇక్కడికి వచ్చి యాక్టింగ్ ఫీల్డ్‌లోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఎంత స్ట్రగుల్ అయ్యాను ఏంటిదనేది అది చెప్తూ ఉంటాడనమాట. అప్పుడు కళ్యాణ్‌కి గూడా ఇంట్రెస్ట్ ఈ ఫీల్డ్‌కి రావాలా అని ఉన్నప్పుడు ఇలా డేమాన్ చెప్పేటప్పుడు మాక్సిమం టైము కెమెరా జూమ్ చేసి కళ్యాణ్‌ని చూపిస్తుంటది. కళ్యాణ్ ఎక్స్‌ప్రెషన్స్ ఏంటి అనమాట. అది ఆ ఉద్దేశ్యం నేను చెప్పబోయేది. ఆల్రెడీ తనుజ ఎన్నో చూసుంటది. ఆమె గూడా ఎన్నో డొక్క ముక్కలు తినేసి ఎంత కష్టపడి ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఆ సీరియల్స్‌లో అవకాశం దొరికిపుచ్చుకొని ఆమె చేసుంటది. తెలుసు అక్కడుండే వాళ్ళకి అక్కడుండే కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు. ఒక్కసారి గనక నీకు అవకాశం వచ్చి నీకంటూ ఒక గుర్తింపు పడేలాగా అంటే కొన్ని డైలాగ్సో ఒక మంచి ఆహ్, ఆహ్, క్యారెక్టర్ గనక నీకు పడి నువ్వు ఎస్టాబ్లిష్ అయితే అప్పుడిక నీకు తిరుగుండదు. అప్పుడు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఏదైనా క్యారెక్టర్‌లు కావచ్చు ఏదైనా సరే అప్పుడు నీ దగ్గరికి వెతుక్కుంటూ ఛాన్సెస్ వస్తాయి ఆటోమేటిక్‌గా. కానీ అవి వచ్చే వరకు అక్కడ ఒక రేంజ్‌లో స్ట్రగుల్ పీరియడ్ అనేది 100% ఉంటది. అది కళ్ళతోటి నేను చూసా. చాలా మందిని చూసా. నేను కూడా ఉండి చూసి వచ్చా. ఇవన్నీ అన్నమాట. అవన్నీ తట్టుకొని అక్కడ నిలబడే వాళ్ళైతేనే వాళ్ళకి అవకాశాలొస్తాయి. నేను నిలబడి నాకు కొన్ని అవకాశాలు అప్పుడే వస్తున్న క్రమంలో నాకు ఇంటి దగ్గర ఇంగ ఆ రకంగా రిటర్న్ రావాల్సొచ్చింది. అది సిట్యుయేషన్ అన్నమాట. నేను కొంతకాలం అన్నపూర్ణ స్టూడియోలో వర్క్ చేశా. అక్కడ జరిగినటువంటి సీరియల్స్‌లో. సరే అది పక్కన పెట్టేద్దాం నాదు. ఇది డేమాన్ ఈ రకంగా తను చెప్తున్నారన్నమాట. సంజన గారు ఆమె నేను హౌస్‌లోకొచ్చిన తర్వాత 2 వారాలైనా అసలు నన్ను భరిస్తారా వీళ్ళు అని అనుకున్నా. అంటే సంజన గారు ఎలా ఉంటారు అనే దాన్ని బట్టి చెప్తున్నారన్నమాట. 2 వారాలు కూడా నన్ను భరిస్తారో, భరించలేరో ఈ హౌస్‌లో నన్ను అని అనుకునేదంట సంజన గారు. అదే విధంగా ప్లస్ హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం. నా లైఫ్ మొత్తం గూడా ఇక్కడే మారిపోయింది. హైదరాబాదు, టాలీవుడ్‌లో అనే విధంగా తను చాలా గొప్పగా చెప్పిందనమాట. నాకు చాలా ఇష్టం ఈ ప్లేసు, ఇక్కడ ఉండడం, ఈ ఫీల్డు. అంటే నా లైఫ్ చాలా మారిపోయింది ఇక్కడ అనే విధంగా తను చెప్తే 'ఏక్ నిరంజన్' మూవీ 'ఏక్ నిరంజన' హ్మ్. అది ఉండేగా టైంకి గుర్తు రావట్లేదు. 'ప్రభాస్' గారి మూవీలో 'త్రిష', 'ప్రభాస్' ఆ సినిమా పేరు గుర్తు రావట్లేదు. ఏం జేయాల? ఛ! అది ఆ మూవీలో చేసింది కదా! మేబీ అప్పటినుంచి తనకు కొంచెం అవకాశాలు అవి ఇవి బాగా వచ్చేసి ముందుకు వెళ్ళి ఉంటది. అందుకని అంత ఇష్టంగా చెప్తాను. నాకు చాలా ఇష్టం ఇది అనే విధంగా తను సంజన గారు చెప్తారు. ఇది అసలు అంటే లైవ్‌లో ఏం జరుగుతుందంటే ఇవి జరుగుతున్నాయి. ఏదో ఒకటి వాళ్ళ చేత చేయించాలి. ముందుకు తీసుకెళ్ళాలి. అదే విధంగా ఈ టాస్కుల్లో గెలుస్తున్న క్రమంలో వాళ్ళకి మంచి ట్రీట్ అయితే బిగ్ బాస్ పంపిస్తా అన్నాడన్నమాట. మేబీ అది మంచి ఫుడ్, లగ్జరీ ఫుడ్ రావచ్చు. అదనమాట సిట్యుయేషను. ఇక ఓటింగ్ సంగతికొస్తే, ఓటింగు చాలామంది మనకి కామెంట్స్‌లో ఎక్కువగా అవుపడుతుంది ఏందంటే, మిస్డ్ కాల్స్ ఎన్నియ్యాలే? ఒక్క రోజుకి మిస్డ్ కాల్స్ ఎన్నియ్యాలని ఎక్కువ మంది అడుగుతుర్రు. మిస్డ్ కాల్లు రోజుకి ఒకటే ఇయ్యాలే. ఒకటే గుర్తుపెట్టుకోండి. కన్‌ఫ్యూజ్ కామాకండి. నేను క్లియర్‌గా 1, 2 మినిట్స్‌లో చెప్పేస్తా దీని గురించి. ఒకటే మీకు జియో ఇప్పుడు మనం ఇవాళ ఇప్పుడు వీడియో చూసిన తర్వాత మీరు వెళ్ళేసి ఓట్లేసేసుకోండి. జియో హాట్‌స్టార్‌కెళ్ళి ఓటు వేయండి. జియో హాట్‌స్టార్‌లో మీరు ఓటేయాలంటే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మీకు వెంటనే ఆన్ ద స్పాట్ మీకు ఎపిసోడ్ లైవ్ రాదు. కాకపోతే తర్వాత జరిగేటువంటి ఎపిసోడ్‌లు ఉంటాయి కాబట్టి మీరు మామూలుగా జియో హాట్‌స్టార్‌ని యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు వెళ్లి నిన్నటి ఎపిసోడ్ గనక మీరు కొట్టినట్టయితే మీకు ఓపెన్ అవుతుంది. ఆ ఎపిసోడ్ ఓపెన్ అయిన తర్వాత మీకు అక్కడే ఓట్ అనేది ఉంటుందన్నమాట. ఆ ఓటుని మీరు ఆ ఓటుని క్లిక్ చేస్తే మీకు ఎవరెవరు ఈ 5గురు ఫోటోస్ అవుపడతాయి. అక్కడ మీకు ఎవరు నచ్చితే వాళ్ళకు ఒక్కసారి క్లిక్ చేసి మళ్ళీ మార్చుకుంటా అంటే అవకాశం ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. పొరపాటున కూడా ఒకసారి టిపక్ అని ఒత్తి అర్రెర్రె పొరపాటు అయిపోయిందే యువతలకు కొట్టాల్సిన అవతలకు కొట్టినా అనుకుంటే ఇక పోయినట్టే ఆ రోజు కథం గంగలు కలిసిపోతది. గుర్తుపెట్టుకోండి. క్లియర్‌గా మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో మీద క్లిక్ చేయండి. అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మొఖం కడుక్కొని టీ తాగగానే టీయో, కాఫీయో, గ్రీన్ టీనో తాగుతారు కదా! అది తాగిన తర్వాత మళ్ళీ వెంటనే మీరు జియో హాట్‌స్టార్ యాప్ ఓపెన్ చేసుకోవాలి, వెళ్ళాలి. మీరు ఎవరికైతే ఓటేయాలనుకుంటారో వాళ్ళకేయాలి. ఇది క్రమంగా ఫ్రైడే రోజు వరకు పెట్టుకోండి. ఫ్రైడే రోజు లాస్ట్ మీరు మార్నింగ్ చేసినా, నైట్ చేసినా ఎప్పుడైనా ఒకసారి వేయాల్సొస్తది కాబట్టి అది మార్నింగ్ లేవగానే మీరు ఆ పని చేసేసుకున్నారనుకోండి ఒక పని అయిపోతది. అదే టైంలో వెంటనే మిస్డ్ కాల్ ఇయ్యండి. మిస్డ్ కాల్ ఇచ్చేసేయండి. ఇక మీ ఇంట్లో ఎన్ని ఫోన్‌లుంటే అన్ని ఫోన్‌లు ఆ నంబర్‌ల నుంచి ఆ నంబర్ నేను మీకు చాలామంది నంబర్ కూడా అడుగుతారు. ఆ
అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మిస్డ్ కాల్స్ చాలా మంది ఇవ్వట్లే. చాలా మంది ఎలా ఉన్నారంటే నేను యూట్యూబ్లో ఓటేసేసా, యూట్యూబ్ పోలో నేను ఓటేసిన ఇంక అయిపోయింది, ఇక ఇక వాళ్ళు విన్నర్ అయిపోయినట్టు అని ఫిక్స్ అయిపోతురు. యూట్యూబ్ పోల్లో మీరు ఓటేస్తురు కానీ అసలు దాంట్లో ఓటేయట్లే. అసలు కొంతమంది అది మర్చిపోతురు, చాలా మంది మర్చిపోతురు. యూట్యూబ్ పోల్లో ఓటేసేసి ఇంకా నేను ఓటేసేసిన ఇక సరిపోయిందిలే, ఇక విన్నర్ అయినట్టే అని ఫీల్ అయిపోతురు. లేదంటే మీరు యూట్యూబ్ పోల్స్కి అసలు ఒరిజినాలిటీకి చాలా తేడా ఉంది. మీరు సుమన్ శెట్టి గారు ఏంట్రా ఇప్పటిదాకా వచ్చిందంటే రీజన్ అదే. అది కొంతమంది యూట్యూబ్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా వేస్తురు, మిస్డ్ కాల్ చేస్తురు, జియో హాట్స్టార్ ఓట్లు వేసేసుకుంటారు. ఆ రకంగా వాళ్ళకి అక్కడ ఉండి వాళ్ళు ఉంటురు. అక్కడ చాలామంది యూట్యూబ్ పోల్లో, ఇన్స్టాల్ పోల్లో ఇక్కడ ఓట్లు వేసేసుకొని కొన్నిసార్లు ఆ భ్రమలో లోనైపోతురేమో అనిపిస్తుంది నాకు. అది అక్కడ పోలో పార్టిసిపేట్ చేసేసి మస్తు వేసిన ఓట్లు, ఇప్పటికే చాలా వేసిన ఇవ్వాలి, నేను పొద్దున్న నుంచి మస్తు వేసిన ఓట్లు ఇంకా అయిపోయింది ఇంకే ఉందో అనుకుంటారు. గుర్తు పెట్టుకోండి, మీరు అమాయకంగా చెప్తున్నారు అనుకుంటున్నారేమో. మీరు కామెంట్స్ చూడండి ఒకసారి, మీరు కామెంట్స్ ఓపెన్ చేసి చూసి తెలుస్తుంది మీకు. ఆ రకంగా వస్తుంది, ఆ రకంగా పోగొట్టుకోవద్దని చెప్తున్నాను నేను. ఓకేనా? అది జియో హాట్స్టార్లో ఎవ్రీడే మార్నింగ్ లేవగానే ఆ పని చేయండి. మీరు ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు బిగ్ బాస్ మీకు అవుపడుతుంది, నాకు సార్ అవుపడతాడు. మీరు ఫస్ట్ సెకండ్ ప్లేస్లో అదే ఉంటుంది, అది చూసుకొని అది క్లిక్ చేసేసి మీరు ముందుకు వెళ్తే అడుగుతుంది. మీరు లైవ్ క్లిక్ చేస్తే మాత్రం సబ్స్క్రిప్షన్ అడుగుతుంది. లైవ్ మాత్రం ఓపెన్ చేయకండి. మీకు ఎపిసోడ్స్ దాని కిందనే ఉంటుంది. ఆ ఎపిసోడ్స్ని కనుక క్లిక్ చేస్తే మీకు అది ఓపెన్ అవుతుంది. కావాలంటే నేను ఒక షార్ట్ రూపంలో జియో హాట్స్టార్లో ఎలా ఓట్ వేయాలి ఏందనేది చూపిస్తా. కావాలంటే ఒక షార్ట్ కూడా చేస్తా, తర్వాతకి అది కూడా అప్లోడ్ చేస్తా. ఓకేనా? జస్ట్ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎలా ఓట్ వేయాలనేది ఒక షార్ట్ రూపంలో నెక్స్ట్ ఒకటి మీకు చేసి అది పెడతా నేను. డైరెక్ట్గా మీకు క్లియర్గా అవుపడుతుంది. చాలా మందికి అట్లా కూడా సబ్స్క్రిప్షన్ ఎందుకు లేక అయిపోయింది ఆల్మోస్ట్, ఇప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకుని ఏం చేస్తాం అనుకోవడం కూడా ఉండదు. నిజంగానే ఏం చేసుకుంటారు మీరు? మిగతాది ఏదైనా చూడాలంటే అవసరం ఉంటుంది, లేదంటే అవసరం లేదుగా. కాబట్టి ఆ అమౌంట్ కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు. ఓకే, అదొకటి చూపిస్తా చేయని వాళ్ళకి. అదొకటి. ఇంకొకటి మిస్డ్ కాల్ నెంబర్ అడుగుతారు చాలా మంది. ఇప్పుడు తనుజకు ఓటు వేయాలంటే నెంబర్ ఏందని అంటున్నారు, కళ్యాణ్కి వేయాలి నెంబర్ ఏంటి, సంజనకి వేయాలి నెంబర్ ఏంటి అంటారు. ఇలా డేమాన్కైనా ఇమాన్యుల్కైనా అందరికి సంబంధించిన నెంబర్లు డిస్క్రిప్షన్లో 5 నెంబర్స్ కూడా మొబైల్ నెంబర్స్ ఇస్తా. మీరు ఎవరికి ఇష్టమైతే వాళ్ళ నెంబర్ నోట్ చేసుకొని మిస్డ్ కాల్ ఇచ్చుకోండి. ఇది ఫ్రెండ్స్. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే చాలా టఫ్గా ఉంది. తనుజ గారికి అండ్ కళ్యాణ్కి టఫ్. అంటే ఎవరు మెజారిటీ అని చెప్పలేని సిచ్యువేషన్. ఆల్మోస్ట్ ఈక్వల్గా వస్తారు. కొంతమంది నేను చెప్పాను కదా అదే భ్రమలో పడిపోతారు. యూట్యూబ్ వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడుతుంది అంటారు. వాళ్ళు యూట్యూబ్లో ఓట్ వేస్తారు, ఇక మెయిన్ కార్డ్కి వెళ్ళట్లే. చాలామంది కొంతమంది వేస్తారు అక్కడ కూడా, కానీ చాలామంది యూట్యూబ్లో ఇన్స్టాల్ చెప్పే కదా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనుకుంటారేమో. అలా ఆ భ్రమలోకి వెళ్ళిపోతురు. అరే యూట్యూబ్లో పడ్డ ఓటింగ్ ఉన్నది చూడండి, అన్ని ఓట్లు ఆడ పడట్లే. జియో హాట్స్టార్లో కూడా అన్ని ఓట్లు రావట్లే, అంత ఓటింగ్ పడట్లే. మీకు 5-6 లక్షల ఓట్లు ఇక్కడ పడితే అది లేదు. అందుకు చెప్తున్నా, సగం మంది వదిలేస్తారు, అక్కడ సగం మంది వేస్తారు. అది మేబీ యాప్ ఇన్స్టాల్ చేసుకొని సబ్స్క్రిప్షన్ ఇదంతా ఎందుకులే అని అనుకుంటుండొచ్చు కూడా, కానీ దానికి మనీ పే చేయకుండా చేయొచ్చు. నేను షార్ట్ రూపంలో నెక్స్ట్ వీడియో పెడతా. ఓకే, అది చూడండి. మిస్డ్ కాల్స్ మార్నింగ్ లేవగానే మీరు ఎవరైనా మీ ఇష్టం ఏ కంటెస్ట్ కానీ ఓట్ వేసుకోండి, నాకు సంబంధమే లేదు. వాళ్ళకి ఓట్లు వేసుకోండి. నెంబర్స్ అన్నీ ఇస్తా, అది చేయండి. సేమ్ ఆర్డర్ అయితే అదే. తనుజ కళ్యాణ్ చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. చాలా 1% కంటే చాలా తక్కువ పర్సెంటేజ్ డిఫరెన్స్ తోటి వాళ్ళిద్దరూ ఉన్నారు. దాని తర్వాతకి సంజన గారు, ఇమాన్యుయల్, డేమాన్ వీళ్ళ ఉన్నారు. కొంత డేమాన్ ఇవాళ 3 టాస్కులు గెలుచుకొని ఓటప్పీలు ఏవి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంత డేమాన్ కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉండొచ్చు. తనది వచ్చింది కాబట్టి చూస్తారు, ఇంప్రెస్ అవుతారు. అది రేపు ఇంకొకరిది రావచ్చు, వాళ్ళ ఏవి అదంతా చూసిన తర్వాత వాళ్ళు ఇంప్రెస్ అయ్యి అప్పుడు ఏమైనా మారవచ్చు. ఆ రకంగా ఉంటుంది అనమాట సిచ్యువేషన్. ఓకేనా? థ్యాంక్ యూ. లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఎవరు విన్నర్ అవుతారు, ఎవరు రన్నర్ అవుతారు, థర్డ్ ఎవరు, ఫోర్త్ ఎవరు, ఫిఫ్త్ ఎవరు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.